నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. మాక్లూర్ మండలంలోని మాక్లూర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థి అయితే భారీ మెజారిటీతో గెలిచిన పరిస్థితి ఉంది. మనతో వెంకటేశ్వరరావు గారు అయితే మనతో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడడం. సో ధర్మమే గెలిచింది అని చెప్పేసి మరోసారి నిరూపించారు. సో మాక్లూర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద మెజారిటీ రావడం అనేది ఇది ఫస్ట్ టైం. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. గ్రామ పంచాయతీ సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలిపినందుకు ప్రతి ఒక్క నా గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సేవ చేయడానికి నాకు ఓట్లు వేశారు కాబట్టి గతంలో చేశా, ఇప్పుడు కూడా మళ్ళీ సేవ చేస్తా కాబట్టి నాకు గ్రామ ప్రజలంతా అండగా ఉండి భారీ మెజార్టీ ఇవ్వడం నాకు చాలా సంతోషకరమైన విషయం. సో మాక్లూర్ లో ఎప్పుడు లేని మెజారిటీ ఇవాళ మీరు క్రాస్ చేయడం జరిగింది. దీన్ని క్రాస్ చేయాలంటే కూడా కొన్ని సంవత్సరాలు పట్టేలాగా ఉందని చెప్పేసి బయట టాక్ ఉంది. సో ఎట్లా చూస్తారండి? నాకు సేవ చేసే భావం బాగుంది కాబట్టి గత 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తాను మొన్నటిదాకా చెప్పుకొచ్చిన. ఇప్పుడు కూడా ఈ గ్రామానికి సేవ చేస్తూనే ఉంటా ఇంకో 5 సంవత్సరాలు అని చెప్పేసి నేను గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నా. సో మీరు నిలబడినటువంటి 11 స్థానాల్లో 10 స్థానాలు వార్డ్ మెంబర్లుగా మీరు గెలిచినారు. సో దీంట్లో మెజారిటీస్ కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది. సో దీని గురించి వాళ్ళు కూడా మాకు వార్డు మెంబర్లు కూడా అందరు చాలా మంది సీనియర్లు జూనియర్లు ఉన్నారు. వాళ్ళు కూడా సేవ చేసే వాళ్ళ గుణం ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా ప్రజలు అటేసిండ్రు, నాకేసిండ్రు, గెలిపించారు. పెద్ద మొత్తంలో ఈ పొలిటికల్ స్ట్రాటజీలో ఈ రకంగా అంటే చాలా మంది యంగ్స్టార్స్ కూడా వార్డ్ మెంబర్స్ గా వచ్చినారు. సో వాళ్ళు చేసినటువంటి గ్రౌండ్ వర్క్ అనేది నిజంగా సక్సెస్ అయిందంటారా? సక్సెస్ అయింది. వాళ్ళు కష్టపడ్డారు, నేను కష్టపడ్డా. ప్రజలు నా ఎంబటి ఉన్నారని నాకు మొదటి మీ దాంట్లో కూడా నేను చెప్పా. మీరు తీసుకున్నప్పుడు మీడియా ద్వారానే చెప్పా. ఇప్పుడు అదే రీతిలో నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు, భారీ మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ ఇవాళ ఆధిక్యంలోకి వస్తుందని చెప్పేసి మనం మాట్లాడుతూనే ఉన్నాం. చాలా దగ్గర విన్నింగ్ కూడా అయింది. సో ఏ రకంగా మీరు అభివృద్ధి పదంలో నడుస్తున్నాను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నా. వారికి కూడా నాకు పైన మినిస్టర్లు కానీ మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఈ గ్రామంలో పనిచేస్తున్నా. మరి అలాగనే మళ్ళీ ఇప్పుడు కూడా గ్రామం కొరకు నా శాయశక్తుల వాళ్ళ మినిస్టర్ కానివ్వండి, సుదర్శన్ రెడ్డి కానీ, మా ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారు కానివ్వండి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి నా కోరిక. సో ఇక్కడ చాలా సంవత్సరాలుగా మాక్లూర్ గ్రామ పంచాయతీ గురించి చాలా మంది బాధపడతా ఉన్నారు. వేరే గ్రామాలలో గ్రామ పంచాయతీలు చూస్తే అద్దంలాగా మెరుస్తా ఉన్నాయి. ఇలా మాక్లూర్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ ఇవాళ గ్రామ పంచాయతీ ఈ రకంగా ఉండడానికి గల కారణం కావచ్చు, లేకపోతే రేపు మీరు ఏ రకంగా ఇనిషియేటివ్ తీసుకొని ఏ రకంగా తీర్చిదిద్దబోతా ఉన్నారు? త్వరలోనే మంచి నూతన భవనం గ్రామ పంచాయతీ కట్టిస్తా అని చెప్పేసి నా గ్రామ ప్రజలకు నేను కోరడం అయింది. కంపల్సరీ 2-3 నెలల్లో కూడా చాలు చేస్తా. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.